హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వెళ్ళి చూసేయండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసి ఉంటాను లాస్ట్ వీడియో. ఆ రోజు లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా చాలా మంది ఉన్నాం కదా కజిన్స్ అందరము ఇట్లా గ్యాదర్ అయినాం కదా అని చెప్పేసి మా తమ్ముడు అన్నాడు నియర్ బైలో ఇట్లా రైజ్ అండ్ బౌన్స్ అని చెప్పేసి ఒక ప్లే ఏరియా చేసినారు అని చెప్పేసి అంటే సో మాకు దగ్గరనే ఉండి అందరం వెళ్ళినాం అనమాట. సో అక్కడ ఏంటి ఎట్లుంటుంది అని చెప్పేసి ట్రాంపోలిన్ అదంతా ఉంటుంది అని చెప్పినాడు. అండ్ ఇంకా ఈ గేమ్స్ అవన్నీ ఉంటాయంటే సో ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా రోజుల తర్వాత అందరం కలిసినాం కదా, సో ఇంకా ఈ గేమ్స్కి వెళ్ళిపోదామని చెప్పేసి వెంటనే వచ్చేసినాం అనమాట అందరం. ఇది ఒక మంచి ప్లే ఏరియా అనమాట. మాకైతే ఫుల్ మెమొరీస్ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఇన్ని అంటే చాలా డేస్కి గ్యాదర్ అవ్వడమే కాకుండా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. అసలు మాకే తెలియలేదు. అక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసి మేము హాఫ్ అన్ అవర్కి తీసుకున్నామో 1 అవర్కి తీసుకున్నామో మాకు ఎగ్జాక్ట్ తెలీదు. కాకపోతే ఉన్నంతసేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ప్రతి ఒక్క గేమ్ ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట అందరము. నాకు ఈ వీడియో రాగానే పెట్టాలని ఉంది మొత్తం వాయిస్తో సహా, బట్ వెనక మ్యూజిక్ ప్లే అవ్వడంతో మనం పెట్టలేము, కాపీరైట్ వచ్చేస్తుంది. జరుగు మనస్ అది పని చేస్తలేదురా. ఫోకస్. వెరీ గుడ్. కింద వదిలే చేతిలో. వెరీ గుడ్ మనస్. ఇది పట్టుకోవాల్సింది. మనం ఎట్లా ఆడుతుంటాం. దాంతోపాటు ఇంకా ట్రాంపోలిన్ వచ్చేసి మధ్యలో ఉంటుంది, దాని చుట్టుపక్కల అంతా గేమ్స్ ఉంటాయి. సో మేము ఫస్ట్ ఏం చేస్తున్నామంటే గేమ్స్ అన్నీ కవర్ చేసేస్తాము. సో ఆ గేమ్స్కి కూడా ఒక కార్డ్ తీసుకొని దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. మేము 1000 or 1500 అలా చేసినట్టున్నాము. సో అందరూ ఎవరికైతే ఏ గేమ్ అయితే ఇష్టం ఉందో ఆ గేమ్స్ ఆడినారు. అండ్ తర్వాత ట్రాంపోలిన్లోకి వచ్చినాము అండ్ బాల్స్తోని అండ్ ఇంకో ఇట్లా ఇదేదో పైనుంచి పడితే కింద పడుతున్నారు. అసలు సూపర్ ఫన్ ఉందన్నమాట ఇది. మంచి ఫుల్ ఫన్ ఎగ్జైటింగ్గానే అందరూ కింద పడిపోవాలని అనుకున్నారు. బట్ మధ్యలో వెళ్ళేసరికి అది ఇరుక్కోవడము అండ్ కిందకి మీద కావడం వల్ల అందరూ ఎక్స్ప్రెషన్ పైగా కింద పడిపోతుంది. ఇంకా ఆ ట్రాంపోలిన్ మధ్యలోనే ఇట్లా ఒక స్వింగ్ లాగా కూడా ఉంది. సో అందరము స్వింగ్ కూడా చేసేస్తాం అనమాట. కొంతసేపు ఫుల్ ఫన్ ఉండే. అసలు ఈ వీడియోస్ యూట్యూబ్ కోసము ఏమీ తీయలేదు, జస్ట్ ఫర్ ఫన్ అట్లా క్యాజువల్గా తీస్తే నేను అదే కొంచెం ఎడిట్ చేసి పెడుతున్నా అనమాట. సో మాకు కూడా ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. సో ఎవరికైనా ఎప్పుడన్నా చూసుకోవాలనిపిస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందరికీ మంచి మెమరీస్ అన్నమాట. అందరం కలిసినప్పుడు ఊరికే ఫోన్స్లో గేమ్సే కాకుండా మంచిగా ఇట్లా బయటికి వెళ్ళి కొంతసేపు బయట అంతా ఎక్స్ప్లోర్ చేసి లేదా ఇట్లా ఏదైనా గేమ్స్కి వెళ్ళి అందరం ఇట్లా కలిసి ఒక దగ్గర ఉంటే సూపర్ ఫన్ అనిపిస్తుంది. అసలైన గేమ్ అనమాట బెలూన్స్ ఫైట్. ఫుల్ ఫన్ ఉంది ఇదైతే. అక్కడికి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఎవరన్నా మీరు. ఇట్లా చాలా మంది కజిన్స్ గేమ్ చూస్తే కొంచెం భయంకరంగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ అట్లేం లేదు. ప్రతి ఒక్క సేఫ్టీ ప్రికాషన్ వాళ్ళు తీసుకున్నారనమాట.
తలకి ఏం తాకకుండా అండ్ బాడీకి అయితే ఎట్లాగో బెలూన్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. కాళ్ళు కూడా ఇట్లా ఫోల్డ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బాయ్స్ వెంటనే లేపేస్తున్నారు అనమాట, వీళ్ళు కింద పడిపోకుండా. ఇక్కడ వచ్చేసి మా చెల్లి అండ్ తమ్ముడు ఆడుతున్నారు అనమాట. ఎవరికి ఏమైతుందో అర్థమైతే లేదు. మేము వచ్చేసి 7 మెంబర్స్ వెళ్ళినాం అనమాట. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ కవర్ చేయడానికే చూస్తున్నారు. సో పెట్టిన మనీ అయితే ఎక్కడ వేస్ట్ కాలేదు. సో మాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ ఈ కాస్ట్యూమ్ వచ్చేసి వేయాలన్నా తీయాలన్నా కొంచెం టైం పట్టేటట్టే ఉంది. ఎందుకు అని అంటే అందులో ప్రాపర్గా ఫిట్ చేయాలి కదా, అండ్ అది కొంచెం అటు ఇటు అయినా కానీ మనం పుష్ చేయలేమన్నమాట మన ఆపోజిట్ పర్సన్ని. ఇక్కడ వచ్చేసి అన్న తమ్ముల ఫైటింగ్ జరుగుతుంది. సో అది ఎంత కోపం ఉన్నా ఇట్లాంటి గేమ్స్లలో గట్టిగా తీర్చుకోవాలి. అండ్ ఇక్కడ మా పెద్ద తమ్ముడు వచ్చేసి చిన్న తమ్ముడిని ఒక్క డాష్ చేయగానే వాడు ఇట్లా బోర్లో పడిపోయాడు అనమాట. ఇట్లా ఇట్లా కాలేజీలోనే పెట్టు. ఈ గేమ్ అంతా ఆడినాక మాకు అర్థమైంది ఏంటంటే కాళ్ళలో చాలా స్ట్రెంత్ ఉండాలి. సో పడంగానే వెంటనే లేచేటట్టు, ఎందుకంటే ఒకళ్ళు హెల్ప్ చేసే వరకు మనం అంత టైం వేస్ట్ చేసుకోలేము, ఎందుకంటే అక్కడ ఎవ్రీ సెకండ్ కౌంట్ కాబట్టి. సో అట్లా వీళ్ళు ఆడే వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ అన్నమాట పిల్లో ఫైట్ లాగా. సో ఇది కూడా కొంచెం మాకు ఫన్గానే అనిపించింది. సో ఇవన్నీ ఆడటం అంతా మాకు కొంచెం కొత్తనే, ఇంతమంది ఆడటము జనరల్గా ఎప్పుడు వెళ్తూ ఉంటాము బాయ్స్లో కానీ, బట్ ఈ దాంట్లోకి మనం వెళ్ళాం కదా, ఎందుకంటే ఎక్కువ చిన్నపిల్లలే ఆడుతూ ఉంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ మేము కంపల్సరీ ఆడాలని చెప్తే ఇవన్నిటికీ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇద్దరు అన్నతమ్ములు ఆడుతున్నారు అనమాట. బ్లాక్ షర్ట్ వచ్చేసి మా ఫస్ట్ పిన్ని చిన్న కొడుకు అండ్ వైట్ షర్ట్ వచ్చేసి మా సెకండ్ పిన్ని కొడుకు అనమాట. సో వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళ కంటే ఫ్రెండ్స్గా ఎక్కువ ఉంటారు. సో అన్న అంటే తమ్ముడికి ప్రాణం, తమ్ముడు అంటే అన్నకు ప్రాణం, అట్లా ఉంటారు అనమాట వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి. ఇదంతా ఇది కూడా ఈ గేమ్ కూడా చాలా ఫన్గా ఉండే. ఈసారి కూడా మీ కజిన్స్ అందరూ కలిసినప్పుడు తప్పకుండా ఇట్లాంటి గేమ్స్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. సో ఇది పెద్ద ఖర్చు అయితే ఏం కాదు. సో మనం బయట పిజ్జాస్ బర్గర్స్ తినే కంటే కొంచెం ఇక్కడ వచ్చి ఇట్లా ఇది వర్కౌట్ అయినట్టు ఉంటుంది అండ్ ఫుల్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇంక ఒక్కొక్కలము చెమటలో ఇట్లా నానిపోయి ఉన్నాము. సో వెళ్ళేటప్పుడు ఈ డ్యామ్ ఎందుకో చూడాలనిపించింది అనమాట, కరీంనగర్ మానేరు డ్యామ్. సో ఇంకా అటు నుంచే వస్తున్నాం కాబట్టి ఒకసారి చూసి వెళ్దామని వచ్చినుండే అందరము. చల్ల గాలి వస్తుంది అనమాట ఈవినింగ్. ఇంకా సరే కొంతసేపు కూర్చొని వెళ్దాము, ఎట్లాగో ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాం కదా, కొంచెం రెస్ట్ ఇక్కడ తీసుకొని వెళ్దామని చెప్పేసి అందరము కూర్చొని ఆ నేచర్ అంతా ఎంజాయ్ చేస్తున్నాము.
అన్న కూర్చుంటాడు ఇక. ఎగ్జైటింగ్ ఉంది కదా మీకు. వెళ్ళి కూర్చుంటాను నేనైతే ఇట్లా వెనక కూర్చుంటే ఇక వేయండిరా అనుకుంటా. ఇంకా పంపించు. ఆఫ్టర్నూన్ అంతా అలసిపోయినా కానీ మా వాళ్ళు ఎక్కడ తగ్గలేదన్నమాట. సో రాత్రి వచ్చేసి బార్బిక్యూ చేసుకుందామని చెప్పేసి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి అన్నీ చేసినాం అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఒక 4-5 days గ్యాప్లో మళ్ళీ మేము జైత్యాలకు వెళ్ళుండే అండ్ అక్కడ నుంచి కొండగట్టు వెళ్దామని చెప్పేసి అండ్ ఇంకా అన్నీ ఖాళీ ఉన్నప్పుడు అంతా తిరుగుతుండే అనమాట. మేము వచ్చేసి సండే వెళ్ళాం కాబట్టి ఆ రోజు ఎందుకో ఎక్కువ రెస్ట్ లేరు, వీకెండ్ అయినా కానీ. అండ్ ఇంకా నైట్ కార్డ్స్ ఆడుకోవడం కానీ ఇవన్నీ డిఫరెంట్ డేస్ జరిగినాయి అనమాట. ఇవన్నీ ఏవైతే స్నాప్స్ ఉన్నాయో అవి పెట్టిన. అండ్ ఒక రోజు వచ్చేసి ఇట్లా హరిహర వీరమల్లు మూవీకి కూడా వెళ్ళినాము. అండ్ అప్పుడు అదే మూవీ రిలీజ్ అయిన ఉండే. సో వీళ్ళు ఇండియాలో కూడా సినిమా చూడాలి అని చెప్పేసి మా తమ్ముడు చెల్లి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో నెక్స్ట్ వీడియోస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. సో అది వచ్చేసి మా కాన్లీకి రిలేటెడ్ అలా. సో ప్రతి ఒక్క వీడియో చూసి ఎంజాయ్ చేయండి అండ్ లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి, ఎందుకంటే లైక్ వల్లనే మనకి ఛానల్ మంచి గ్రో అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మేము ఐస్ క్రీమ్ కూడా తినడానికి వచ్చినాము. నేను తినకపోయినా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. అంటిల్ దెన్ బాయ్.